ఇంటర్మీడియట్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్నారా? మీకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు మార్కులు పెంచుకునే అవకాశం కావాలా? ఏమైనా మార్కులు పెంచుకోవడానికి అవకాశం ఉందా? నాకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయి అని మీరు భావిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఏ విధంగా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఆర్వీఆర్సీ అనే ఒక విధానం ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఆర్వీఆర్సీ అనేటటువంటి విధానం తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆర్వీఆర్సీ అంటే ఏమిటి, ఆర్వీఆర్సీకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఎంత టైం వరకు ఉన్నది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, తర్వాత ఆర్వీఆర్సీ లాంటి వాటిలో ఎలా చేస్తారు, ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఈ మార్కులు మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కమింగ్ టు ది వీడియో. మొట్టమొదట ఇంటర్మీడియట్ బోర్డు ఆర్వీఆర్సీ అంటే ఏంటి అని అంటే రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్. రీకౌంటింగ్ అంటే ఇక్కడ రీవెరిఫికేషన్ అంటే ఒక విద్యార్థి యొక్క జవాబు పత్రాన్ని వాళ్ళు ఆల్రెడీ వాల్యూ చేసినటువంటి దాన్ని మరొకసారి వెరిఫై చేస్తారు, నాట్ రీవాల్యూ. ఇక్కడ రీవెరిఫికేషన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. మొత్తం వాల్యూ చేయరు, కేవలం వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. రీవెరిఫికేషన్ చేసేటప్పుడు విద్యార్థి యొక్క మార్కులన్నీ ఏమైనా తప్పులు ఉన్నాయా, అంటే టోటల్ మిస్టేక్ ఏమన్నా ఉందా అనేది ఒకసారి చూస్తారు. అలాగే 0 మార్క్స్ అలాట్ అయినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏమైనా ఉంటే కనుక అటువంటి ఆన్సర్స్కి 0 మార్క్స్ ఎందుకు వేశారో, అందులో ఏమైనా మార్క్స్ వస్తాయని చూసి మార్క్స్ వచ్చేపాటైతే విద్యార్థులకు మార్క్స్ ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఇన్వాలిడ్ పోర్షన్. ఎవరైనా ఎగ్జామినరు వాల్యూ చేయనట్లయితే, అంటే ఆ స్క్రిప్ట్లో కొన్ని పేజీలు వాల్యూ చేయనట్లయితే అవి వాల్యూ చేయడం జరుగుతుంది. ఈ రెండు విధానాలు మనకు రీవెరిఫికేషన్లో జరుగుతాయి. ఇక ఆర్సీ రీకౌంటింగ్ మాత్రమే మనం అప్లై చేసినట్టయితే రీకౌంటింగ్లో ఓన్లీ మార్కులు మాత్రం కౌంట్ చేయడం జరుగుతుంది. 1కి 2 సార్లు కౌంట్ చేసి ఏమైనా కౌంటింగ్లో మిస్టేక్ ఉంటే మనకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ది ప్రాసెస్. ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి దీనికి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్వీఆర్సీకి అప్లై చేయాలనుకోండి. దీంట్లో ఆర్సీకా ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. మొట్టమొదట అప్లై చేయాలంటే ఇలాగ బోర్డు సైట్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదట ఈ సైట్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఇలా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో మనము ఇక్కడ టైప్ చేయాలి BIE. ఇక్కడ చూడండి BIEAP.APCFSS.in అనేటటువంటి వెబ్సైట్ను మనము టైప్ చేసి క్లిక్ చేసినట్టయితే ఇది నేను సైట్ మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకు ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ను మనం క్లిక్ చేసినట్టయితే మనకు వెంటనే ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అనేటటువంటి ఒక స్క్రీన్లో ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది, రెండవది రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది, మూడవది వచ్చేసి రీవెరిఫికేషన్ ఆఫ్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము రీకౌంటింగ్ గురించి మొట్టమొదటి చూద్దాం, తర్వాత రీవెరిఫికేషన్ అప్లై చేసేది చూద్దాం. చూడండి, రీకౌంటింగ్ అనేది మనం ఇప్పుడు చూసినట్టయితే ఇది క్లిక్ చేసినట్టయితే ఇలా ఈ విధంగా మనకు ఒక డైలాగ్ బాక్స్, ఈ విధంగా రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ అనేటటువంటి ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము ఒక స్టూడెంట్ యొక్క ఆల్ టికెట్ నెంబరు, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈమెయిల్ ఐడి, ఏదన్నా ఈమెయిల్ ఐడిని మనము కనుక ఈ విధంగా మనం అక్కడ డిస్ప్లే చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మనకి ఈ విధంగా ఒక గెట్ డీటెయిల్స్ వస్తాయి. ఇలా ఈ డీటెయిల్స్ని మనం తీసుకొని ఈ రీకౌంటింగ్ సంబంధించి చూడండి, రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో మనము ఏ విధంగా రీకౌంటింగ్ చేయాలి అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి వరుసగా. చూడండి, ఇంగ్లీష్, సాంస్క్రిట్, మ్యాథ్స్ 1A 1B, అట్లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్లో రీకౌంటింగ్ చేయించాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అమౌంట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, 260 రూపీస్. అంటే ఒక సబ్జెక్టు మనము రీకౌంటింగ్ పెట్టాలంటే 260 రూపాయలు. 2 సబ్జెక్టులకు ఇంత అమౌంట్, అట్లాగే 3 సబ్జెక్టులు, ఎన్ని సబ్జెక్టులు అయితే అన్ని సబ్జెక్టులకు. తర్వాత ఇక్కడ క్లియర్గా మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనమాట. మొబైల్ నెంబర్ ఏదైనా మీరు క్లియర్గా ఇచ్చేసేసి అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్కు మనకు డీటెయిల్స్ వస్తాయి, మొబైల్ నెంబర్కి వస్తాయి. అట్లాగే పిన్ కోడ్ ఇచ్చి సబ్మిట్ అండ్ పే అని అంటే మనకు అక్కడ అమౌంట్ పే చేసే సైట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది రీకౌంటింగ్. అలా కాకుండా రీవెరిఫికేషన్ మనం క్లిక్ చేసినట్లయితే
చూడండి, రీవెరిఫికేషన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ రీవెరిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఒక రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేటటువంటి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా మనం సేమ్ ఇందాక మాదిరిగానే హాల్ టికెట్ నెంబరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే ఒక మెయిల్ ఐడిని మనం కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే డీటెయిల్స్ వచ్చేస్తాయి. స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని మనం ఒకసారి చెక్ చేసుకొని మనము ఏ సబ్జెక్టులు కావాలంటే ఆ సబ్జెక్టులకు మనము రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ సింగిల్ సబ్జెక్ట్ అయితే 1300 రూపాయలు ఉంటుంది. అట్లాగే 2 సబ్జెక్ట్స్ పెట్టుకుంటే 2600. అట్లాగా సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్ యాడ్ అయ్యే కొద్దీ 1300 పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఈ విధంగా చేసేసి తర్వాత మొబైల్ నెంబరు, అడ్రస్ ఇచ్చేసేసి పిన్ కోడ్ ఇచ్చి సబ్మిట్ అండ్ పే అని కొడితే అమౌంట్ పే చేసేసేస్తే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలా మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనము క్యాప్చర్ చేసుకొని రాసి పెట్టుకుంటే మన అడ్రస్కు మన యొక్క స్క్రిప్ట్ వాల్యుయేషన్ అయిన తర్వాత అంటే రీవెరిఫికేషన్ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్ జిరాక్స్ కాపీ వస్తుంది. ఇక్కడ రీవెరిఫికేషన్లో మాత్రమే స్క్రిప్ట్ యొక్క జిరాక్స్ కాపీ మన అడ్రస్కు వచ్చేస్తుంది. దాన్ని మీరు చూసుకోవచ్చు. ఇక రీకౌంటింగ్లో మాత్రం ఓన్లీ కౌంట్ చేసి మార్కులు మాత్రం తెలియజేయబడతాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పటి వరకు ఉంది టైం అంటే మనకు 22 ఏప్రిల్ వరకు ఉన్నది. 13/4/2025 నుంచి మనకు 22/4 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము దీన్ని చూసుకోవచ్చు. ఇక ఈ రీవెరిఫికేషన్లో ఎన్నైతే మార్కులు వస్తాయో అవే ఫైనల్ అనేది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఈ విధంగా మనము రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ మనం చేసుకోవచ్చు. దీన్ని ఆర్వీఆర్సి అంటారు. విద్యార్థులు అవసరమైన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. నా బెస్ట్ కాంటెంట్ బై ఎంవి మోహన్ సాయి బ్లాగ్లో మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం. నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు, ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు. మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి, కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు నాకు మరింత ఉత్తమమైన కంటెంట్ అందించేందుకు ప్రేరణ ఇస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.